ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. మనందరిపై కూడా ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజైతే మరొక చక్కని బాబాగారి సందేశంతో మీ ముందుకు వచ్చాను. బాబాగారి సందేశం ఏమిటి అంటే, చూసిన వెంటనే నా నుదుటిని తాకు, నీ జీవితం ఒక మలుపు తిరగబోతుంది. సంతోషంగా ఈ సాయి మాటలను ఆలకించమని బాబాగారు అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, మీకు కనుక వీడియో నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాబాగారి సందేశం గురించి విందాం. ఈరోజు ఈ సాయి నుదుటిని తాకు, నీ జీవితం ఒక సరికొత్త మలుపు తిరగబోతుంది. అదేమిటో తెలుసుకొని సంతోషంగా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. నీ జీవితమే ఒక సరికొత్త మలుపు తిరగబోతుంది. ఈ మలుపు నీకు, నీ కుటుంబానికి ఎంతో ఆనందం కలిగించేలా ఉండబోతుంది. ఆనందకరమైనటువంటి జీవితానికి ఈ రోజు నీకు తొలి అడుగు పడబోతుంది. ఇప్పటి వరకు నువ్వు జీవించినటువంటి జీవితం, ఇకపై నువ్వు జీవించేటటువంటి జీవితం మధ్య చాలా తేడా ఉంటుంది. ఇకపై నువ్వు జీవించే జీవితం ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలోకి ఉండబోతుంది. అది ఏ విధంగా అంటావేమో, నీ జీవితంలో నువ్వు ఎన్ని కష్టనష్టాలు చూసావో వాటికి ఎన్నో రెట్లు ఆనందాలను, సంతోషాలను నువ్వు చూడబోతున్నావు. అవి ఏ రూపంగా అంటే, ధనం విషయంలో కావచ్చు, ఆరోగ్యం విషయంలో కావచ్చు, లేదంటే బంధాల విషయంలో కావచ్చు, నీ కుటుంబం యొక్క సుఖ సంతోషాల విషయంలో కావచ్చు. నీ జీవితంలో సుఖపడటానికి నువ్వు ఇప్పటి వరకు ఎంతో ఓర్పుగా జీవించి ఉన్నావు. అదేవిధంగా నా మీద నమ్మకంగా ఎదురు చూస్తూ ఉన్నావు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటన్నిటినీ దాటుకొని ఈ రోజు వరకు నువ్వు నిలబడి ఉన్నది ఇవాల్టి నుండి నీ జీవితంలో కలగబోతున్నటువంటి సంతోషాల కోసమే కదా, ఆ ఆనందాల కోసమే కదా ఇన్నిటిని తట్టుకున్నావు. ఇది ఎంతటి మంచి స్థాయి అంటే నువ్వు అస్సలు ఊహించి ఉండవు. నీ జీవితంలోనే ఇలాంటి రోజు ఒకటి వస్తుందా అని నువ్వు అస్సలు ఊహించి ఉండవు. అంతటి మంచి రోజు. ఇకపై నుండి నీ రోజులన్నీ కూడా అలాగే గడవబోతున్నాయి. నువ్వు ఏవైతే నష్టపోయావో అవన్నీ కూడా నీకు అధికమైనటువంటి లాభాలతో తిరిగి నిన్నే చేరుకుంటాయి. నీకు దూరమైనటువంటి బంధాలన్నీ నీకు దగ్గరవుతాయి. నువ్వు ఏవేవైతే కలలు కన్నావో ఆ కలలన్నీ కూడా నిజమై నీ కళ్ళ ముందు నిలబడతాయి. సర్వ సుఖాలు, సకల సంతోషాలు నీకు లభించబోతున్నాయి. ఇకపై ఏనాడు కూడా నీ జీవితంలో ఆనందము, సంతోషమే తప్ప ఇక ఎప్పుడు బాధలనేవి రావు. ఒకవేళ వచ్చినా వాటిని తట్టుకునేటటువంటి ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఈ సాయి నీకు కల్పిస్తాడు. ఎంతటి సంతోషమంటే మాటల్లో తెలపలేను. ఇన్ని రోజులు నీ కుటుంబ సభ్యులందరూ కూడా నీ గురించి ఎంతో బాధపడుతూ ఉండేవారు. నీ వలన వారు ఎంతో వేదన అనుభవించారు. కానీ ఇప్పుడు మాత్రం నీ కుటుంబ సభ్యులకు నువ్వు ఇప్పటి వరకు ఎంతటి వేదన అయితే కలిగించావో అదంతా తొలగిపోయి, నీ మూలంగా వారి మానసికంగా ఉన్నటువంటి వేదనంతా పోయి ఆనందంతో ఉండబోతున్నారు. ఇప్పటి వరకు కష్టాలు కడలిలో కొట్టుకుపోతూ కేవలం ఒక జీవశ్చవంలా వాళ్ళు బతికినా ఇకపై మాత్రం ఎంతో ఆకర్షణతో నలుగురిలోనూ మంచిగా గౌరవంగా నిలబడతారు. ఇదంతా నీకు ఉన్నటువంటి మంచితనానికి, నీకున్నటువంటి సహనానికి నీకు లభించబోతుంది. ఇన్ని రోజులు చాలా బాధపడ్డావు కదా, నేను ఎంత కృషి చేస్తున్నా అది ముందుకు సాగడం లేదు బాబా, నాకు చాలా బాధగా ఉంది అనుకుంటూ ప్రతినిత్యము నాతో చెప్తూ ఉన్నావు. నీవు నీ స్వప్రయోజనాల కోసం ఈ పనిని కూడా ఎంచుకోలేదు. నీ కుటుంబం కోసం, నీ కుటుంబానికి సహాయంగా ఉండి ఎంతో కొంత మేలు జరిగేటటువంటి పరిస్థితిని తీసుకొద్దామని నీవు ఒక మంచి పనిని ఎంచుకున్నావు. నువ్వు చేస్తున్నది మంచి పనే. కానీ మంచి అన్నది నమ్మకం కలిగించుకోవడానికి కాస్త సమయం అయితే పడుతుంది. చెడు ప్రచారం సమాజంలోకి వెళ్ళినంత త్వరగా మంచి త్వరగా వెళ్ళలేదు కదా, కాబట్టే ఇన్ని రోజులు ఇంత ఆలస్యం జరిగింది. అందువల్లే నీవు ఎంతో నిరాశ చెందావు. మంచి ప్రజల్లోకి చేరడానికి సమయం అయితే పట్టొచ్చేమో కానీ అది వారి మనసులో శాశ్వతంగా స్థానం సంపాదించుకుంటుంది. ఇప్పుడు నీకు దక్కబోతుంది కూడా అదే. చెడు అన్నది ఎంత త్వరగా వెళుతుందో అంతే త్వరగా ముగిసిపోతుంది. కాబట్టి నువ్వు ఆలస్యం అవుతుందని ఏమీ భయపడనవసరం లేదు. ఇన్ని రోజులు అది నీకు దక్కకపోవడం కూడా కేవలం నీ మంచి కోసమే అని భావించు.
ఇక ఏమీ చింతించనవసరం లేదు. నేను అంతా చూసుకుంటానుగా. నువ్వు ప్రతిరోజు ఈ విషయంపైనే ఎంత దుఃఖిస్తున్నావో, ఎంతగా ఆలోచిస్తున్నావో, ఎంత కన్నీటిని వృధా చేశావో ఈ బాబాకు తెలుసు. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపావో ఈ సాయి తండ్రికి తెలుసు. విలువైనటువంటి నీ కన్నీటిని ఇక వృధాగా కార్చనవసరం లేదు. నువ్వు కన్నీరు కార్చేటటువంటి పరిస్థితి ఇక నీకు ఎన్నడూ రానివ్వను. నీ పనికి విజయం తోడవడానికి నేను నీకు సహాయపడతాను. నువ్వు అపజయం పాలైపోతానేమోనని భయపడనవసరం లేదు. నేను ఉండగా నీకెందుకు భయం? నలుగురిలోనూ నిన్ను ఉన్నతంగా నిలబెట్టే బాధ్యత ఈ బాబాది. నువ్వు ఏ ప్రయోజనం కోసమైతే ఈ పనిని మొదలుపెట్టావో ఆ ప్రయోజనం తప్పకుండా పొందుతావు. నీ నుదుటి రాతను మార్చేటటువంటి శక్తి ఉన్నవాడు నీ సాయి. నువ్వు అనుకున్నదంతా చక్కగా నెరవేరుతుంది. నువ్వు కోరుకున్నది నీ కుటుంబం క్షేమం కోసం. ఎవరి చెడును నువ్వు కోరుకోలేదు. ఎన్నడూ కూడా ఎవరి చెడును నువ్వు అస్సలు ఊహించి కూడా ఉండవు. అలాంటప్పుడు నువ్వు అంత మంచి మనసు కలవాడివి. నీకెందుకని విజయం లభించకుండా ఉంటుంది చెప్పు? కేవలం నీకు దక్కవలసింది ఆలస్యం మాత్రమే అయ్యింది. నీకు విజయం లభిస్తుంది. నువ్వు దుఃఖించనవసరం లేదు. అయ్యో ఓడిపోయానే అని అస్సలు అనుకోనవసరం లేదు. నువ్వు ఓడిపోవడానికి నేను నీకు లేకపోతే కదా నేనెప్పుడూ నీ వద్దే ఉంటున్నాను. మరి అలాంటప్పుడు నువ్వెలా ఓడిపోతావు? దేనికైనా కానీ మన పెద్దలు ఒక మాట అంటూ ఉంటారు, గుర్తుందా? సమయం సందర్భం అంటూ ఉంటుంది. అది తప్పకుండా రావాలి అని అంటారు. నీ సమయం ఇప్పుడు ఆరంభమైంది. అందువలన నీ విజయం ఒక గొప్ప స్థాయిలోకి చేరుకోబోతుంది. అది ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళి నువ్వు ఏదైతే కోరుకున్నావో అదంతా కూడా నీకు లభించబోతుంది. ఇంకెన్నడూ కూడా అపనమ్మకంతో దుఃఖించవద్దు. నా బిడ్డ దుఃఖిస్తే నా మనసు ఎంతో వేదన చెందుతుంది. నీకు నువ్వు అనుకున్నటువంటి పనులన్నీ చక్కగా విజయవంతమై నీ మనసుకు ఆనందాన్ని కలిగించేలా ఈ బాబా నీకు ఒక గొప్ప వరాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ వరాన్ని సంతోషంగా స్వాగతించి నువ్వు నీ కుటుంబంతో పాటు కలిసి ఆనందంగా గడపాలని ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు. నేను మాటిచ్చాను అంటే దానికి తిరిగే లేదు. నేను నీ కుటుంబానికి కూడా నా ఆశీస్సులను తెలియజేస్తున్నాను. మరీ మరీ ముఖ్యంగా నీకు ఈ ధైర్య వచనాలతో కూడినటువంటి సందేశాన్ని వినిపించాను అంటే తప్పకుండా నీకు మంచి రోజులు రాబోతున్నాయనే అర్థం. ఇక ఎక్కువగా దేని గురించి ఆలోచించకుండా, అలాగే నీ పని యందు నిరుత్సాహం చూపకుండా ఈ బాబా చెప్పినటువంటి మాటలను తప్పకుండా అనుసరించి కాస్త ఓర్పు సహనంతో ఉండాలని మరొకసారి ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు. సంతోషంగా నీ కుటుంబంతో పాటు ఉండేందుకు ఎదురు చూస్తూ ఉండు. సో విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశంలోని అర్థం, అలాగే ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వేజన సుఖినో భవంతు.